నిజంగా చెబుతున్నానండి, ఎవరైతే ఇలాంటి తాగే పరిస్థితులు ఉన్నారో ఆ తాగే పరిస్థితికి వెళ్ళడానికి గల కారణం ఏంటంటే క్రీస్తు ఇచ్చే సమాధానం వాళ్ళ గుండెల్లో లేకపోవడం వల్ల, క్రీస్తు దేవుని మాటల ద్వారా వచ్చేటువంటి ఆదరణ వాళ్ళ హృదయాల్లోనికి వెళ్ళలేక బయట వ్యసనాలు నేర్చుకుని వాళ్ళ జీవితాలు పాడు చేసుకోవడం. మీకు ఒక ఇన్ఫర్మేషన్ చెప్తున్నాను, జాగ్రత్తగా చూడండి. ఈ మధ్య మన ఆంధ్రప్రదేశ్ లోను మన తెలుగు రాష్ట్రాల్లో అమ్ముతున్నటువంటి వైన్ ఉంది కదా, ఈ వైన్ కొన్ని ల్యాబ్లకు తీసుకువెళ్ళారట. కొన్ని ల్యాబ్లకు తీసుకువెళ్తే క్యాన్సర్ పుట్టడానికి, క్యాన్సర్ చంపడానికి ఉపయోగించేటువంటి కొన్ని ఉంటాయి. ఈ కెమికల్స్ ఎక్కువగా ఉపయోగించారనుకోండి, దాంతో పాటు అవయవాలు కూడా చాలా డ్యామేజ్ అయిపోతాయట. అలాంటి డ్యామేజ్ అయిపోయి ఆల్కహాల్ కంటెంట్ ఎక్కువ ఉండడానికి అవకాశం ఉంటుందని మందుల్లో అవి గలుపుతున్నారట. ఎవరైనా మీ ఇంటి యజమానులు ఎవరైనా ఉంటే వెళ్ళి చెప్పండి కొద్దిగా. వాళ్ళు ఏమంటారో తెలుసా? చచ్చిపోతే చచ్చిపోని అంటారా? మూర్ఖత్వం. ఈ తాగితే చచ్చిపోతామండి, ఆ చచ్చిపోతాను పర్లేదు అంటుంటారు. అంటే ఇంక మాటినే పరిస్థితి ఉండదు. కానీ జరుగుతున్నటువంటి పరిస్థితి ఏంటి తెలుసా? ఈ వ్యసనాల వల్ల ఏమవుతుందంటే కట్టుకున్న భార్య బాధపడుతుంది, బిడ్డలో బాధపడతారు, వీళ్ళ గందరగోళం చేత వాళ్ళ బంధువులు స్నేహితులు అందరూ బాధపడతారు. ఎందుకని అడిగితే వాడు తాగిసి ఎక్కడన్నా పడిపోరంటే వీళ్ళతోటి చెప్తా ఉంటాడు, ఇదిగో మీ ఆయన అక్కడ పడిపోడు, ఆ మేలు తీసుకురామంటే వాళ్ళు ఎక్కడ పడతారు? ఏ రోడ్డు మీద పడతాడు, అక్కడ తీసుకురావాలంటే రోడ్డు మీద ఉన్న వాళ్ళందరూ వాళ్ళు చూస్తారు. దీనివల్ల ఏమైపోతుంది? ఇలాంటి పరిస్థితుల వల్ల ఏమైపోతుందని జ్ఞానం ఏమని చెప్తున్నాడు తెలుసు? ఇదిగో ఇలాంటి వాటికి వ్యసనం అయిపోయి నెమ్మది లేదంటే సమాధానం గురించి ఒకవేళ నువ్వు ఇలాంటి వ్యసనాల్లోని కానీ ఒకవేళ వెళ్ళిపోతే, అలా వెళ్ళిపోయిన పరిస్థితుల్లో నీ బ్రతికి ఏమైపోతుందని చెప్తున్నాడు తెలుసా? ఒక మహిమను పోగొట్టుకోవడం వల్ల మనిషి జీవితం ఎలా స్టెప్ బై స్టెప్ దిగజారిపోతుందో చేత చూడండి. సామెతల గ్రంథము 20వ అధ్యాయము 1వ వచనం చూడండి ఒకసారి. ద్రాక్షరసము విక్రింతల పాలు చేయును, మద్యము అల్లరి పుట్టించును. ఎవడైతే తాగుతాడో, ఎవడైతే తాగుడికి వ్యసనానికి బానిసైపోతాడో వాడి జీవితం ఎలాగైపోతుందని తెలుసా? విక్రింతల పాలు అయిపోతుంటండి. తర్వాత ఏమని చెప్తుంటే తెలియదు, విక్రింతల పాలు తర్వాత మద్యము అల్లరి పుట్టించును అన్నాడు. తాగడం వల్ల అల్లరి పెరుగుతుంది, విక్రింతల పాలు అయిపోయే పరిస్థితి వస్తా ఉంటది. ఎందుకనే చూడండి, తాగుతున్న వాళ్ళు ఎప్పుడన్నా చూడండి, ఆ తాగుతున్నప్పుడు ఎప్పుడైనా తిరంగా వస్తారు రోడ్డు మీద నుంచి. ఆ రోడ్ ఎన్ని అడుగులు ఉన్నదో అన్ని అడుగులు నడిచేస్తుంటారు. ఈ పక్క నుంచి ఆ పక్క, ఆ పక్క నుంచి ఈ పక్క, ఈ పక్క నుంచి ఆ పక్క. నిజంగా తాగుతున్న వాడికి ఇటు తాగేసి ఉన్నాడండి ఏం తెలియదు అంటారు కదా. తాగుతున్నవాడు చాలా తెలివిగా ఉంటాడు, గుర్తుపెట్టుకోండి. మీరు ఎలా చెప్పగలరు అని అడిగితే, ఎప్పుడైనా తాగివాడు రోడ్డు మధ్యన ఎప్పుడైనా పడ్డం చూసారా? రోడ్డు మధ్యన ఎప్పుడన్నా పడ్డవాడిని పక్కన వేసి చూసారా మీరు ఎప్పుడన్నా? ఆడు ఎక్కడ పడతాడో తెలియదు, తాగేసి రోడ్డు వారంలో పడుతుంటాడు. ఎందుకంటే రోడ్డు మధ్యలో పడితే ఇలా అరిగిపోద్ది. అందుకే నేను ఏం చేద్దాం, రోడ్డు వారని ఎక్కడ ఉన్నదో ఆ రోడ్డు వారిని కూర్చోవడము, ఎక్కడెక్కడో స్టెప్ల దగ్గర పడిపో, అక్కడ పడిపో, అలా డ్రైనేజీలో పడిపోతారు తప్ప రోడ్డు మధ్యన మాత్రం ఎవరో పడరు. ఎందుకని? ఆ కాన్షియస్ ఉంటుంది వాళ్ళకి. కానీ ఏమీ తెలియలేనట్టుగా వచ్చి శుభ్రం చితగ్గొడేసి పొద్దున్నే అంటాడు తెలుసా, తాగేసాను కదమ్మా తెలియలేదు. ఆ లోపల ఉన్నటువంటి పరిస్థితి ఎలా ఉంటుంది? ఏమంటారు తెలుసా? నాటు భాష అంటారు కదా, ఆ ఉన్మాదం అంటారు కదా, అలాంటిది వచ్చేస్తూ ఉంటుంది అన్నమాట. దీనివల్ల ఏమవుతుందంటే సమాజంలో అందరూ కూడా ఏ ముద్ర వేస్తాడు తెలుసా? ఇటు తాగుపోతాడండి, ఇటు తాగుపోతాడు. ఏదైనా పని అప్పగించాలని కానీ డబ్బులు ఎత్తున వాడు తాగేస్తాడు అంటారు తెలుసా? వాళ్ళ ఇంటికి ఒకవేళ అవసరానికి ఒకవేళ డబ్బులు ఎడితే వాళ్ళకి ఇవ్వక అలా ఆయన తెగ తాగేస్తుంటాడు కాబట్టి ఇంకా వాళ్ళకి అప్పులు కట్టించండి, కట్టరు. దీనివల్ల ఏమవుతుంది తెలుసా? మనిషి జీవితము విక్రింతల పాలైపోతుంది. చివరికి ఏమవుతుంది తెలుసా? గొడవలు అయిపోయి తాగి స్థిరంగా రాడు, ఎవరో ఏదో మాట అంటాడు, అలా అల్లర్లో పెరుగుతూ ఉంటే. ఇంతకీ ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి, ఎందుకు ఈ విషయాలు చెప్తున్నాను తెలుసా? ఎక్కువగా ఇప్పుడున్నటువంటి పరిస్థితులు బట్టి 90% అందరూ తాగే పరిస్థితులు ఉన్నారు తెలుసా? తాగే పరిస్థితుల్లోనే చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దోళ్ళ వరకు మత్తుకి బానిసలైపోయే పరిస్థితులు ఉన్నారు. ఎందుకు జరిగిందని అడిగితే మనిషికి ఏం పోగొట్టుకున్నారు? మనిషి సమాధానం పోగొట్టుకున్నారు, ఆదరణ పోగొట్టుకున్నారు. ఈ రెండు మనిషి దగ్గర ఎప్పుడైతే పోయినటువంటి వీటిని తెచ్చుకోవడానికి పరుగులు పెడుతున్నప్పుడు డబ్బు కనిపించింది, మత్తు కనిపించింది, ఇంకా వాడికి నచ్చినటువంటి కోరికలు వంట వెళ్ళిపోయి వాటిలో వస్తాయేమనుకుని మనిషి వ్యర్థంగా పరిగెడుతున్నాడు. మనిషి దాని ద్వారా ఏమవుతుందంటే మనిషి పరువు పోతుంది, మనిషికున్న నీతి పోతుంది, మనిషికున్న నైతిక విలువలు పోతున్నాయి, మనిషికున్నటువంటి జీవితం సమాజంలో విలువలు లేకుండా పోగొట్టుకునే పరిస్థితికి వెళ్ళిపోతున్నాడు. చివరికి జీవితం ఏమైపోతుంది తెలుసా? అల్లర పాలైపోతుందండి మనిషి జీవితం. ఎందుకు అయిపోతుంది ఇలాగా? మనిషికి సమాధానం లేదు, మనిషికి నెమ్మది లేకుండా పోయిందండి, ఆదరణ లేకుండా పోయింది. అందుకనే మనిషి దాన్ని వెతుక్కుంటూ వ్యసనాల బాట పట్టే పరిస్థితికి వెళ్ళిపోతున్నాడు. వ్యసనాల బాట. అందుకని చూడండి, ఏ తాగుతున్న వాడినైనా ఒకసారి కదిపి చూడండి, వాడి వెనకాల ఒక గాథ చెబుతాడు. ఇదిగో నేను తాగడానికి కారణం ఇది, తాగడానికి కారణం ఇదే. ఇంకా తాగడానికి కారణమైన తర్వాత దానికి ఎడిట్ అయిపోరు అనుకోండి, ఇంకా అన్ని కారణాలు చెప్తుంటారు. యారు ఎందుకు తాగలేదంటే కుక్క ఆనందం లేదంటాడు తాగేసేవంటేనే.
ఎందుకు తాగేసావంటే మా కుక్క నందలేదు, ఇది దానికి బాధకి తాగేసాడట. ఎందుకు తాగేవని అని అడిగితే మా పిల్ల భోజనం చేయలేదు అందుకు తాగేశాను. ఏదో కారణం. ఇంకా ఇలాంటి పరిస్థితులు నవ్వులు పాలైపోయే పరిస్థితులు ఉంటుందంటే